అందరికి నమస్తే. మూసి ప్రక్షాళన ఆందోళన ఇదంతా నడుస్తూ ఉన్నాయి. బీజేపీలో ఇంకొక ఆందోళన ఉంది. కొందరు హైడ్రాకు సపోర్ట్ చేస్తారు, కొందరేమో హైడ్రాని వ్యతిరేకిస్తారు. మూసి దగ్గర పేదలను అలా ఇల్లు వదిలేసిపోవాలనే విషయంలో కూడా కొంతమంది అనుకూలంగా ఉన్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి వాళ్ళు కరెక్టే అంటున్నారు, ఈటెల లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది బీజేపీలో? మనతో బీజేపీ సీనియర్ లీడర్ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. నిజంగా ఈటెల వెంబడి కూడా నిన్న కొత్తపేట చైతన్యపుర ఏరియాలో ఉన్నారు వెంబడి. నమస్తే వేణన్న, ఏం చెప్తారు? మీ బీజేపీ చాలా గందరగోళంగా ఉన్నట్టుంది. జనాల ఆందోళన కన్నా మీ ఆందోళన ఎక్కువ ఉన్నట్టుంది కదా? బీజేపీలో గందరగోళం ఏం లేదు. అందరూ అంటే సబ్జెక్టు ఒక అంశం మీద మాట్లాడినప్పుడు ఇంకో అంశం మీద మాట్లాడినప్పుడు దాన్ని వేరువేరుగా కనిపిస్తుంది. కానీ అట్లేం లేదు. మంచిని మంచిగానే స్వాగతిస్తూ ఏదైతే ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నదో, ఏదైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు నడుస్తున్నాయో దాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఉదాహరణకు హైడ్రాది ముందు తీసుకుందాం. ఇప్పుడు హైడ్రాలో ప్రభుత్వానికి ఒక సమగ్ర ప్లాన్ లేదు. ఫస్ట్ దానికి ఒక ఆబ్జెక్టే లేదు, హైడ్రాకు ఆబ్జెక్టే లేదు. ఎందుకు చెప్తున్నా అంటే మేము అనేక మంది ఎక్స్పర్ట్ ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, సిటీలో ఉన్న చాలామందికి ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ తెలియదు, ఏ మీడియా మాట్లాడలేదు. అర్బన్ లేక్స్ అండ్ అగ్రికల్చర్ ట్యాంక్స్, అర్బన్ అండ్ రూరల్ అని వేరు ఉంటాయి. రూరల్ అగ్రికల్చర్ ట్యాంక్స్ వ్యవసాయం ఉంటుంది, అర్బన్ అగ్రికల్చర్ ట్యాంక్స్ వ్యవసాయం ఉంటుంది. ఉండనప్పుడు ఏంటి, దానికి పరిస్థితి ఏంటి అంటే అర్బన్ సంబంధించిన అర్బన్ లేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి ఒక ట్యాంక్ ప్రొటెక్షన్ కమిటీ వేసి మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయలే. అర్బన్ ట్యాంక్స్ను మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేయలే. ఇంక్లూడ్ చేయనప్పుడు టౌన్ ప్లానింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏమి ఇస్తుంది, వాళ్ళు ఒక నోటీస్, ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు రెవెన్యూ నుంచి, లేదా ఐబీ నుంచి తీసుకొస్తారు. అది చూసి వీళ్ళు ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ లేఅవుట్ ఇచ్చినప్పుడు అందులో ఎక్కడికి ఉంటున్నది, ఎక్కడ చెరువు ఉన్నది అనేది వీళ్ళ దగ్గర ఉండదు. టౌన్ ప్లానింగ్ దగ్గర వీళ్ళు రికార్డు చూసుకొని బట్టిగా ఇచ్చేస్తారు. ఇచ్చేసినప్పుడు ఆ చెరువు లోపల ఉన్న పట్టాలండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ప్లాన్ చూసి వీళ్ళు భూమి కొనుక్కుంటారు. భూమి కొనుక్కున్న తర్వాత పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ పట్టుకుని పర్మిషన్ చూసి బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇలా వీళ్ళ తప్పేమన్నా చెప్పు, బ్యాంకు వాళ్ళది తప్పు లేదు, కొనుక్కున్నది తప్పు లేదు, పర్మిషన్ ఇచ్చిన తప్పు, ఇవన్నీ తప్పు సిస్టమ్ లోపం. కాబట్టి సిస్టంలో లోపాన్ని సరి చేయకుండా రెండు కారణాలతో నడుస్తుంది. ఒకటి సిస్టమ్ లోపం, ఒకటి అవినీతి. ఈ రెండు లోపాలతో ఇవన్నీ నడిచినాయి. ఇప్పుడు గతంలో ఏవైతే జరిగినాయో పొరపాటు, ఇప్పుడైనా ప్రభుత్వం మన చిత్తశుద్ధి ఉంటే సిస్టమ్ను సరి చేసి ఇప్పటి నుంచి కరెక్ట్ నడిపించుకుంటూ గతంలో జరిగిన వాటిని, అందులో పర్మిషన్ ఉన్నాయి ఎన్ని ఇల్లీగల్గా అంటే చట్ట వ్యతిరేకంగా, పర్మిషన్ లేని ఏమున్నాయి, పేదలు ఏమున్నాయి చూసి డివైడ్ చేసి దానికో స్టేక్ హోల్డర్స్తో ఒక కమిటీ వేసి, ఎక్స్పర్ట్స్తో కమిటీ వేసి స్టేక్ హోల్డర్స్ అభిప్రాయం తీసుకొని దాన్ని సమగ్రంగా ఆలోచించి దేనికి రెగ్యులరైజ్ చేయాలి, దేన్ని ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, దేని డెవలప్మెంట్ కట్ట మాత్రం దేన్ని తీసేయాలి, రీహాబిలిటేషన్ ఎట్లా చేయాలని ఒక ప్లాన్తో చేయాలి ప్రభుత్వం. ఈ ప్లాన్ ఏం లేదు ప్రభుత్వం దగ్గర, ఈ ప్లాన్ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్పష్టంగా నిధులు ఇస్తున్నది. ఏమి ఇస్తున్నది, నువ్వు సమగ్రమైన జియోగ్రాఫికల్ ఒక ప్లాన్ తయారు చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి నువ్వు ముందుకు డెవలప్మెంట్ చేయని చెప్తున్నాయి. లేదు, ఇప్పుడు నీకు మాస్టర్ ప్లాన్ 2013లో చేసి సమగ్రంగా లేదు. ఓన్లీ హైదరాబాద్కు వేరే ఉన్నది, రింగ్ రోడ్కు వేరే ఉన్నది, హుడా హెచ్ఎండిఏకు వేరే ఉన్నది, ఎయిర్పోర్ట్కు వేరే ఉన్నది, ఒక మాస్టర్ ప్లాన్ లేదు. కాబట్టి ఇవన్నీ అసమగ్రంగా ఉన్నప్పుడు, అష్టవంకర్లు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఏ ప్లాన్తోనే హైడ్రాని తీసుకుని వచ్చాడు. ఇవాళ కూడా హైకోర్టు అడిగింది నీకు ఏమున్న చట్టబద్ధ హైడ్రా కానీ, ఇదివరకు అడిగింది, ఇవాళ అడిగింది. ఇవి కమాన్ కోర్టు ముందరికి రాని పిలిచింది ఇవాళ. అయినా వీళ్ళకు ఇప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా ఇప్పుడు సమగ్రంగా చేస్తున్నారా అంటే, నీ దగ్గర ఇప్పుడు సిస్టమ్ కరెక్ట్ చేయలేదు. తర్వాత మీరు కూడా ఇవాళ బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ కానీ లేఅవుట్ కానీ 25 ఎస్ఎఫ్టీకి 50 రూపాయలు 75 రూపాయలు పెట్టి పర్మిషన్లు ఇస్తారు. కమిషన్ పెట్టి పైసలు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు అంటే గత ప్రభుత్వం చేసిన తప్ప నువ్వు కూడా కొడతావు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన ఇంకోటి కూడా కొడతాడు, మీరు మాత్రం డబ్బులు జేబులు నింపుకుంటారు. ఇవాళ బిల్డర్స్ ఏం చెప్తున్నారు, 50 రూపాయలు తీసుకుంటున్నారు ఎస్ఎఫ్టీకి, లక్ష లోపు అయితే, లక్ష పైన అయితే 75 రూపాయలు తీసుకుంటారు, పర్మిషన్ ఇస్తున్నారు లీగల్గానే. అంతే మరి అన్నప్పుడు ఇక తప్పులు జరిగాయా? ప్రభుత్వ పెద్దలే మరి తప్పులు జరిగాయా? కాబట్టి మీ దగ్గర అన్ని తప్పులు పెట్టుకొని, మీ దగ్గర మరకలు పెట్టుకొని, గతంలో జరిగిన పొరపాట్లను సరి చేయకుండా, దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలో చేయకుండా, జరిగేదాన్ని ఎట్లా చేయాలో సిస్టమ్ తయారు చేయకుండా, నువ్వు ఇష్టం ఉన్నట్టు హైడ్రాని పెట్టి ఎట్లా పట్ల ఊళ్ళో కొడితే వాళ్ళు ఎడిపోవాలి. వాళ్ళు ఇంత మంచి సబ్జెక్ట్లా సెంట్రల్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ ఉంది, రఘునందన్ రావు ఒకలాగా మాట్లాడతాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంకోలాగా మాట్లాడతాడు, వాళ్ళిద్దరు ఒకలాగానే మాట్లాడతారు. హైడ్రాన్ స్వాగతిస్తున్నాం, మొత్తం కొలగొట్టేసేయాలి, క్లోజ్ చేయాలి, పర్యావరణం చెరువులు అంటున్నారు. రఘునందన్ రావు గారు ఏమన్నారంటే, ఈ ఎవరైతే అక్రమంగా పెద్ద పెద్ద చెరువులు కుంటలు ఆక్రమించి పెద్ద పెద్దవి కట్టినరో
వాటిని కూల్చేయడంలో తప్పు లేదు అని ఆయన మాట్లాడాడు. అవును, దానికి కూడా సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే ఏ మంచి పని చేసినా చట్ట ప్రకారమే చేయాలి, ఎట్లా పడితే అట్లా చేయొద్దు. కాబట్టి వాళ్ళు మంచి పనే కదా అంటే స్వాగతిస్తున్నారు. ఒక వర్షన్ మాట్లాడాడు. ఇప్పుడు మా చేవెళ్ళ ఎంపీ కూడా ఒక వర్షన్ మాట్లాడాడు. తర్వాత మేము రాజేంద్రనగర్లో కూలగొట్టినప్పుడు అవి ఎట్ట నేను హైదరాబాద్తో మాట్లాడినా మీరు వాళ్ళకి టైం ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి, మిషనరీ తీసుకుంటారని చెప్పిండు. ఇప్పుడు డిమాలిషన్ ఇప్పుడు ఒకవైపు డిమాలిషన్ అని నోటీస్ ఇవ్వకుండా డిమాలిషన్ చేసి, నోటీస్ ఇచ్చినాయో డిమాలిషన్ చేయలేదు, నోటీస్ ఇవ్వనాయో డిమాలిషన్ చేసినారు టైం ఇవ్వకుండా. అది ఇవాళ హైకోర్టు మాట్లాడింది. నువ్వు డిమాలిషన్ చేసుకుంటూ మళ్ళీ డిస్ట్రక్షన్ కూడా చేస్తాను అంటే ఏంటి? డిమాలిషన్ చేసినప్పుడు అలా సామాన్ ఉంటే తీసుకునే అవకాశం, దాన్ని డిస్ట్రక్షన్ చేస్తాను అంటే డబుల్ నష్టం. ఇప్పుడు వేల లక్షల కోట్ల ఇప్పుడు కోట్ల రూపాయల మిషనరీ ఉంటుంది, ఏసీలు ఉంటాయి, డ్యామేజ్ అవుతాయి, రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ. మరి వాటికి అవకాశం ఇస్తలేదు అంటే నువ్వు డిమాలిషన్ చేస్తున్నావు, డిస్ట్రక్షన్ కూడా చేస్తున్నావు. డిమాలిషనే ఇల్లీగల్గా చేస్తున్నావు, అందులో డిస్ట్రక్షన్ కూడా ఇంకా నువ్వు కక్ష సాధింపుతో చేస్తున్నావు. తర్వాత నువ్వు పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం చేస్తున్నావు. నిన్న 5 లక్షల ఎకరాలు ఉన్నదండి ఇప్పుడు హైదరాబాద్లో, ఇది ల్యాండ్ సీలింగ్ కింద. మరి 5 లక్షల ఎకరాలను నువ్వు మొత్తం సర్వే చేసి బయట పెట్టు, పబ్లిక్ డొమైన్లో పెట్టు, ఏది కొనాలో ఏది ఉన్నదో పబ్లిక్ అర్థం చేసుకుంటావు. ఏం మాట్లాడుతావు? 50 ఏళ్ళ కింద ల్యాండ్ సీలింగ్ భూమి ఓడర్లు నిన్న ఒక దగ్గర ఇక్కడ అర్బన్లోనే 50 ఏళ్ళ కింద షెడ్లు వేసుకొని ఉంటాను. ఇప్పుడు పోయి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. అరే 50 ఏళ్ళు ఉంటే వాళ్ళకి టెనెంట్ రేట్ వస్తుంది, వాళ్ళు రెగ్యులరైజ్ చేయి, నువ్వు పేదలను ఉద్ధరిస్తా అని చెప్పినావు కదా. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. ఏది ఏం చేయాలి, పేదోనికి ఏం చేయాలి, నాలాల ఉన్నోనికి ఏం చేయాలి, రీహాబిలిటేషన్ ఎట్లా చేయాలి, లేకపోతే వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి, నిన్న చేయాలి. అవి ఏమీ చేయకుండా, ఇవి ఏమీ ప్లాన్ లేకుండా, ప్రణాళిక లేకుండా మొత్తం డిస్ట్రక్షన్. దేనికోసం మీరు హిపోక్రసీ. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, నిన్న మూసీ నది అన్నాం. ఇప్పుడు మూసీ నది ఏదైతే ఉన్నదో దాదాపు ఎక్కడి నుంచి ఉన్నది, ఏది గండిపేట దగ్గర నుంచి తూంకాంచి మొదలుకుంటే, మత్తరకాంచి మొదలుకుంటే నీకు హైదరాబాదు రింగ్ రోడ్ వరకు సమ్ కిలోమీటర్స్ ఉన్నాయి. 55 కిలోమీటర్లు 7 కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ఆయన ఏంటి ఒక ఎల్బీనగర్ కాడ పెట్టింది వాళ్ళు. ఇప్పుడు అదే నువ్వు ఓల్డ్ సిటీకి పోలేదు కదా ఇప్పటి వరకు, నువ్వు చార్మినార్కి పోలేదు, కార్వాను పోలేదు, చెప్తున్నా నేను. ఇంకా రాజేంద్రనగర్ కాడ స్టార్ట్ చేయలేదు. మరి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ మలక్పేటలో స్టార్ట్ చేయలేదు. అంటే అక్కడ ఎంఐఎం ఉన్నది కాబట్టి స్టార్ట్ చేయలేదు, అక్కడ అంతరు కాబట్టి స్టార్ట్ చేయలేదు. ఎందుకు ముస్లిమ్స్ ఉన్న ఏరియాలో కూడా చాలా ఏరియాలు వాళ్ళు బయటకు వచ్చి అట్లా కాదు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు స్పీడప్ చేసింది అంటే నేను హిందూ ముస్లిం విషయం మాట్లాడతాను. కులగొట్టాలని కొడుతుర్రా బీజేపీ వాళ్ళు? ఏంది అసలు? నేనేమంటున్నా అంటే నువ్వు మూసి ప్రక్షాళన అయితే ఎవడు ఆభిక్షం చేస్తలేడు, కానీ ఇష్టం ఉన్నట్టు ఇటు 500 మీటర్లు పెడతా, అటు 500 మీటర్లు పెడతా. ఇప్పుడు నేను ఇళ్ళకి వెళ్ళి ఎఫ్టీఎల్ పెడతా, అందులోకి వెళ్ళి బఫర్ జోన్ పెడతా, గ్రీన్ బెల్ట్ పెడతా, అందులోకి వెళ్ళి సర్వీస్ రోడ్ అవుతా అంటే ఇప్పుడు ఒక్కొక్కరు 100 గజాలు 125 గజాలు ఇట్లా కొనుక్కున్నారు. వాళ్ళు చెప్పే తప్పు. గతంలో కేసీఆర్ 28,000 అన్నాడు హౌజెస్ అన్నాడు, ఇవాళ వీళ్ళు 13,000 అంటారు. 13,000 తప్పు, 28,000 తప్పు. దాదాపు 1,20,000 హౌజెస్ ఉంటాయి. నిన్న 1 కిలోమీటర్ పోతేనే 5,000 ఉన్నాయి ఒక సైడ్. 1,20,000 ఇండ్లు గులగొడితే 5-6 లక్షల మంది నిరాశ్రులు అవుతారు. ఇవాళ వాళ్ళందరూ పేదలు, మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, 100 గజాలు 200 గజాలు లోపు కట్టుకున్న ఇండ్లవి. కూడా ప్రైవేట్ ప్రైవేట్ భూములు. పోనీ ప్రైవేట్ భూములకు కట్టుకున్న ఇల్లుకు నువ్వు పర్మిషన్ ఇచ్చిండ్రు, ట్యాక్స్ కడుతున్నారు, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా కొనుగొడతావు నువ్వు? 12,000 ఇండ్లు 15,000 ఇండ్లు అంటే డబుల్ బెడ్రూమ్ లో అడ్జస్ట్ చేయొచ్చు అనుకున్నా. ఎట్లా చేసావు డబుల్ బెడ్రూమ్? నీకు ఎక్కడ నువ్వు కట్టినావా? గతంలో వాళ్ళు కట్టిన కొన్ని వంచినవి కొన్ని ఉంటే వాటికి 1:10 ఉన్నారు ఆడ. ఆల్రెడీ వాళ్ళు పేర్లు అలాట్ చేసి పెట్టిన 1:10 ఉన్నారు. గవర్నమెంట్ వీళ్ళు పోతే సమితి పోరేది తనుకుంటారు. ఇక నువ్వు ఎక్కడ కట్టి నువ్వు నేర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఇంతమందిని లేపితే వీళ్ళు రీహాబిలిటేషన్ స్కీమ్ కింద వీళ్ళందరికీ ఇవ్వాలి కదా. ఈ రీహాబిలిటేషన్ కింద ఇచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఇక్కడ వాళ్ళకి చిన్న దుకాణం ఉంటుంది, పక్క పంట ఏదో పని చేసుకుంటారు, బతుకుతాను. 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 నుంచి కూడా బతుకుతారు. ఇప్పుడు వాళ్ళు వేరే కొత్త ప్లేస్కి పోతే వాళ్ళకు వృత్తి ఉండదు కదా, ఉపాధి పోతుంది కదా. ఆ ఉపాధి ఇవ్వాలి వాళ్ళని, లేకపోతే వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి. ల్యాండ్ పోతే ల్యాండ్ కాంపెన్సేషన్ కదా. భూసేకరణ కాదు కదా ఇది, గవర్నమెంట్. అరే ప్రైవేట్ ల్యాండ్స్ అవి నీకు అదేం ఇయ్యలే కదా. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టుకు భూసేకరణ చేస్తే దానికి జీవో అవన్నీ ఉంటుంది, ఇంకేం ఇయ్యలే. ఏమి ఇయ్యలే. ఇవ్వకుండా నువ్వు పోయి ఇప్పుడు ఏంది సర్వే చేసి రెడ్ మార్క్ పెడుతున్నారు. రెడ్ మార్క్ పెడితే వాళ్ళు భయపడరా? రెడ్ మార్క్ పెడితేనే ఉండే నువ్వు పోయి రెడ్ మార్క్ పెట్టి ఐడెంటిఫై చేసి రెడ్ మార్క్ పెట్టి ఇక్కడ నుంచి అని వాళ్ళు రెడ్ మార్క్ పెడుతున్నారు. రెడ్ మార్క్ పెడితే ఆడు ఉన్న వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. అంత పిల్లలు చదువుకుంటున్నారు, చిన్న చిన్న ఇండ్లు వాళ్ళవి, చిన్న చిన్న పనులు చేసుకున్నారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు. వాళ్ళు ఎట్లా బతకాలి అంతమంది నువ్వు ఒకసారి ఇట్లా చేస్తే? కాబట్టి నువ్వు ఒక సమగ్రమైన ప్లాన్ నువ్వు ప్రక్షాళన చేస్తా అంటే చేయబడదంటలేడు. ప్రక్షాళన చేసినప్పుడు ఇప్పుడు అంత పెద్ద దాదాపు నేను అనుకుంటూ కొన్ని దిక్కులను అయితే 500-600 మీటర్ల వెడల్పు కూడా ఉన్నది.
మూసి వెడల్పు. ఉన్నదాన్ని చేయి, నువ్వు ఉన్నదాన్ని చేయి, తీయాల్సిన కాడ వాళ్ళకు రీహాబిలిటేషన్ దానికి ఒక ప్లాన్ తయారు చేయి. ఏది లేదు అడిగిన 2 బెడ్రూమ్ ఎక్కడ పోతావు? ఒక ఆయన కింద ఒకటి వేసుకున్నాడు, మీద ఒకటి వేసుకున్నాడు, మీద ఒకటి 100 గదాలను వేసుకున్నాడు, 5,000 కిరాయికి ఇచ్చుకున్నాడు. ఈయన కింద ఉంటున్నాడు, ఆయనకు వచ్చి 5,000 కూడా పోతాయి. చెప్తున్నా ఇట్లా చాలా ఉన్నాయి సమస్యలు. నిన్న మేము ప్రాక్టికల్గా ఫీల్డ్ మీద తిరిగి వాళ్ళతోని పొద్దంతా ఉన్నాం, 2-3 సార్లు పోయినాం కాబట్టి నేను మాట్లాడుతున్నా. రాజేందర్ గారు ఏమంటున్నారు వాళ్ళు బాధితులు? అమ్మ నా బూతులు తిడుతున్నారు గవర్నమెంట్ వీళ్ళను. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? నా కొడుక మేము 50 నుంచి ఉంటే మాకు టెనెంట్ రైట్ రాదా, మేము ఇక్కడ బతికే హక్కు లేదా, నువ్వెవడరా మమ్మల్ని తీసేస్తేందుకు, తీసేస్తే మాకు మళ్ళీ ఇంత ఇల్లు మళ్ళీ ఇంత జాగా ఎక్కడ ఇస్తావో ఇయ్య అంటారు వాళ్ళు. ఇస్తావా? నువ్వు ఇచ్చేందుకు చెప్పినావా ఇప్పటి వరకు? మొత్తం చుట్టూన్న అధికారులను పిలిచి నువ్వు మార్కింగ్ చేస్తా అని చెప్పుడేంది? అందులో ఎవరో బట్టిగా నామినల్ షెడ్ వేసుకున్నతోని మీకు 2 బెడ్రూమ్ ఇస్తా అనగానే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోగానే వీళ్ళు ఒప్పుకున్నారు కదా, వాళ్ళు ఒప్పుకున్నారని మిగతా తీసేస్తావా? కాబట్టి ఈ టాక్టిక్స్, డివైడ్ అండ్ రూలు ఇవన్నీ చేయడం ఎవరికి తెలియదు. కానీ మొత్తం ఈ మూసి ప్రక్షాళనలో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఈ ముగ్గురు కలిసి చేస్తున్న వ్యవహారం ఇదంతా మూసి ప్రక్షాళన అనేది. అసలు దీని వెనక మొత్తం 3 పార్టీలు అని చెప్తున్నారు. మీకు ఒక విషయం అండి, గుజరాత్లో కూడా చేసిండు ప్రక్షాళన, సబర్మతి నదిని చేసిండు. కానీ 3 ఇట్లా చేయలేదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఎంతమంది అయితే నష్టపోతున్నావు అంతమందికి అంత కాంపెన్సేషన్ బయట నువ్వు చేయాలి. చేసి నీ దగ్గర ఏమున్నాయా? ఏమన్నా డబ్బులే లేవు నీ దగ్గర, అప్లపాలైనవు. మీరే ఇచ్చింది కదా నెలకే 10,000 చొప్పున 80,000 కోట్లు తెచ్చినని. అది వరకు 6 లక్షల కోట్లు ఉన్నాయన్నావు కదా. ఇలా గ్రామ పంచాయతీలకు నిధులు లేవు, గ్రామ పంచాయతీలకు సిబ్బందికి 7 నెలల నుంచి జీతాలు లేవు. ఎంత రండి వాళ్ళ జీవితాలు? గ్రామ పంచాయతీలో ఉన్న స్టాఫ్ది వాళ్ళ జీతాలు ఇచ్చే ముఖం లేదు మీకు ఇవ్వాలా? ఎలక్షన్ పెట్టలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆగినాయి, ఎలక్షన్ పెట్టబోయే వరకు నువ్వు ఇస్తలేవు. మున్సిపాలిటీలకు నిధులు ఇస్తలేవు, హాస్టల్లకు నిధులు ఇస్తలేవు, హాస్టల్లో పిల్లలు అన్నానికి ఏడుస్తున్నారు, ఎక్కడ రూపాయి లేదు. ఇవాళ రిజిస్ట్రేషన్లు సిటీ నుంచే జీడిపి ఎక్కువ ఉంటుంది కదా, సిటీలో రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, ఇన్కమ్ తగ్గిపోయింది, ప్రతి ఒక్కరు ఆందోళన పడుతున్నారు. ఎవరో పడితే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు నోటీసులు ఇస్తున్నారు, ఒక సమగ్రమైన ప్రణాళిక లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం అండి, జనమంతా ఏడుస్తుంటే జనమంతా రోడ్ల మీద. మీకు ఒక విషయం, స్టేట్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది, సెంట్రల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందండి? అంటే రాష్ట్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు సిస్టమ్ అంటే నీకు వీళ్ళు ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం జరిగినప్పుడు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్స్. ఇప్పుడు గవర్నమెంట్ చట్ట వ్యతిరేకంగా పోతున్నది, గవర్నమెంట్ ఇక్కడ ఒక ప్రణాళిక లేకుండా చేస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఇట్లా చేయి అట్లా చేయని ఎందుకు చెప్తే చెప్పండి మీరు? ఇక్కడ ఫెడరల్ సిస్టంలో వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళకేం అవసరం? చట్టాలను ఇప్పుడు కోర్టు చెప్పింది కదా ఇవాళ. అసలు ఇదివరకు మేము అడిగినాం నీకున్న చట్టపద్ధతి ఇవ్వాలేంది, కోర్టు పరిధిలో ఉన్నదాన్ని కూడా నువ్వు కులగొడుతున్నావు అని ఇప్పుడు రేపు ఎల్లుండి అటెండ్ కామని చెప్పి హైడ్రా ఆఫీసర్కి చెప్పింది. అవును, ఇవాళ మున్సిపల్ అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి సిస్టమ్ లేదు, మనులు ఏది లేని చెప్తున్నారు. నువ్వు ఇచ్చే పర్మిషన్లు మాత్రం నీ మామూలు నువ్వు తీసుకొని ఇస్తుంటావు. నువ్వు తీసుకున్నట్టు గతంలో ఉన్నవాడు కూడా మామూలు తీసుకొని ఇచ్చిండు. మరి వాడిచ్చిన పర్మిషన్ నువ్వు రద్దు చేసి నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇంకోటి రద్దు చేస్తే ప్రజలు ఎటు పోవాలి? బుద్ధి జ్ఞానం ఉండాలి కదా వీళ్ళకి ఏమన్నా. అసలు నువ్వు మూసి కనుక చేస్తే మూసి ఏమున్నదని, మూసి దగ్గర రూపాయి లేదు, ఒక కార్పొరేషన్ బీజేపీకి సంబంధం లేదు. బీజేపీ లీడర్లు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు. బీజేపీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతారండి? ఇప్పుడు బీజేపీ దీని ఇంకా జరిగేదో దందా నడుస్తుంది, దానిలో బీజేపీ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంది. ఏం పార్ట్నర్షిప్ ఉంటుంది? ఏముందో కార్పొరేట్ల దగ్గర నుంచి ఈ మూసి బ్యూటిఫికేషన్ అనేది పెద్ద కార్పొరేటింగ్ వ్యవస్థ. ఇది దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇన్వాల్వ్ అయిందా? ఇదంతా లోకల్ గవర్నమెంట్, హైదరాబాద్ కార్పొరేషన్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. స్టేట్ గవర్నమెంట్ ప్రణాళిక అది. వాళ్ళు ఎన్నికల ముందు చెప్పి చేస్తామంటున్నారు. నీ దగ్గర రూపాయి లేదు, కార్పొరేషన్ పెట్టి మళ్ళీ అప్పులు తెస్తారు. పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి నీకు కిలోమీటర్ ఇస్తారు. ఇచ్చి నువ్వు చేసేది ఏమున్నదా? పూల కొట్టి అటు తిరిగి రోడ్ వేసేసి ఇదే బ్యూటిఫుల్ అంటారు. ఇంతమంది లేపాలనా? మరి అదే కదా ఇప్పుడు వాళ్ళు చెప్పేదే తప్పండి. 1,00,000 పైన కుటుంబాలు లేవాల్సి వస్తుందని చెప్తున్నా. 1,20,000 కుటుంబాలు లేవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఏరియా మొత్తం అటు ఇటు ఓకే లేస్తేనే అవుతుంది. అది ఆయన చెప్పిన వాళ్ళ ప్రణాళిక ప్రకారం, వాళ్ళు పెట్టే ఇప్పుడు హద్దు ప్రకారం. ఓకే, కాబట్టి 4-5 లక్షల మంది నిరాశ్రులు అవుతారు. ఇది దాని సంగతి. కాబట్టి ఆయన పూర్తి చేసిన నమ్మకం ఏం లేదు. ఇవన్నీ కూడా అమ్మకం ఏంటంటే ఇవాళ కొన్ని కూలగొట్టేసి వాళ్ళ యొక్క కడుపు నింపుకోవడం, వాళ్ళ కడుపు నింపుకొని వాళ్ళ సీటు కాపాడుకోవడం కొరకు ఇవన్నీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవాళ నీకు ఎక్కడ పట్టింపు లేదు. గ్రామ పంచాయతీల మీద పట్టింపు లేదు, రైతుల మీద పట్టింపు లేదు. రైతులకు రైతు బంధు ఇవ్వలేదు ఇప్పటి వరకు. మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా గతి లేదు. చేసిన రుణాలు అరకొర చేసినావు. మున్సిపాలిటీలో నిధులు లేవు, పంచాయతీలో నిధులు లేవు, జీతాలు లేవు, ఏవి లేవు. ఏమున్నదని రాష్ట్రంలో ఏమున్నదని చెప్పండి మీరు. ఇప్పుడు ఆగం అక్కడ మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాడ అన్ని గవే పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా దివాలా తీసిన కంపెనీలాగా తయారై ఎన్పిఆర్ కింద వచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళది కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసింది.
హిమాచల్ ప్రదేశ్లో కర్ణాటకలో ఇక్కడ కూడా అదే పరిస్థితి. వీళ్ళు చేసిన బాగా ఉన్నదని నేను చేసిన డెవలప్మెంట్ ఏమున్నది, బాగా ఉన్నది, ఇన్కమ్ జనరేట్ చేసింది ఏమున్నది. ఇలా అన్నారు బెల్ట్ షాపులు తీసేస్తామని రాగానే తీసేసిండ ఇప్పుడు పెంచుతారంట. మళ్ళీ ఊరుకోడి పెడతా అంటాడు, ఊరుకో లైసెన్స్ దుకాణం ఇస్తా అంటాడు. అంటే అదైనా వాడు దొంగ నడిపి లైసెన్స్ దుకాణం ఇస్తే ఇష్టం ఉన్న నడుపుకోవచ్చు అని. మరి వీళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఎన్నికల తర్వాత ఏం చేస్తున్నారు, వీళ్ళు ఊళ్ళలో పోతే తంతరియాల కాంగ్రెస్ నాయకులను చేయమనండి. ఇప్పుడు చెప్పండి మీరు ఇక ఏం చేస్తారో. అరే అర్బన్ ఇలా డిస్టర్బ్ చేసినావు కదా, అర్బన్ నుంచి వచ్చి ఇన్కమ్ తగ్గిపోయింది కదా, ఒక ప్లాట్ అమ్మే పరిస్థితి లేదు, ఒక ప్లాట్ కొనే పరిస్థితి లేదు, పబ్లిక్ కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే పరిస్థితి లేదు, కట్టినోడు అమ్మే పరిస్థితి లేకుండా చేసిండ్రు. నువ్వు సమగ్ర ప్రణాళిక తయారు చేసి నువ్వు పబ్లిక్ డొమైన్లో పెట్టి పబ్లిక్ చూసుకుంటారు. గుజరాత్లో చేసిండ్రు, హర్యానాలో చేసిండ్రు, లేఅవుట్ చేస్తే ఎట్లా చేయాలని చేసిండ్రు. చేసి వాళ్ళు బాజాబ్తో ఒక ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి దాంట్లో మాస్టర్ ప్లాన్లో మొత్తం కనిపించేది. మళ్ళీ నీకు జోనల్ ప్లాన్ తయారు చేసి దాన్ని మొత్తం కూడా పబ్లిక్ డొమైన్లో పెడితే అప్పుడు వాళ్ళు చూసుకొని సెల్ ఫోన్లో చూసుకొని ఏం లేదు, దీనికి తాడు లేదు, బొంగరం లేదు, ఏది లేదు. అసలు నీకు చెప్తున్నా అర్బన్ లేక్స్ ఎఫ్టీఎల్ పెట్టదు తెలుసా, అర్బన్ లేక్స్ ఎఫ్టీఎలే పెట్టద్దు. వీళ్ళు ఎక్కడ ఏ ఒక్క అర్బన్ లేక్ ఎఫ్టీఎల్ ఇప్పుడు లేదు, పెట్టదు. వాస్తవంగా అర్బన్ లేక్స్ ఎఫ్టీఎల్ పెట్టమని ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు అర్బన్ ఒకప్పుడు అవి 1974 మ్యాపుల్లో అవి పల్లెడు అగ్రికల్చర్ పోయినాక నీకు అర్బన్ లేక్ కింద వచ్చినాక కింద ఎఫ్టీఎల్ ఉండదు. ఓకే, ఇది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నది చెప్తున్నా, నేను రూల్లో ఉన్నది చెప్తున్నా. దానికి ఎఫ్టీఎల్ ఏమి ఉండదు. అక్కడ సమగ్రమైన కోర్టులు ఏం చేస్తున్నారు, కోర్టులకు పోతున్నారు, స్టేలు తెచ్చుకుంటున్నారు, అంతా అయిపోతుంది. పోతున్నారంటే ఇప్పుడు ఎవరు పోతున్నారు, పేదోళ్ళు పోతే వాళ్ళకి మంచి వకీలు ఉంటే ఎవరైనా చదివి మాట్లాడితే అవుతుంది. ఇప్పుడు అందుకే పోతాను, ఇప్పుడు అవుతున్నాయి. నేను ఏమంటున్నా అంటే అర్బన్ లేక్స్ అసలు ఎఫ్టీఎలే లేదు. పోనీ ఎఫ్టీఎల్ ఉన్నది అనుకుంటే ఇప్పుడు ఉన్నదా, ఎఫ్టీఎల్ పెట్టిందా? ఇన్ని 22,000 ఎఫ్టీఎల్ కొలగొడుతారు కదా, లేవు అసలు ఎఫ్టీఎలే లేదు. ఎఫ్టీఎల్ ప్లాన్ ఇప్పటివరకు ఎవరైనా బయటపెట్టి నువ్వు చూసినావా చెప్పు. కొలగొడుతారు కదా చాలా మంది. అరే అన్ని ఇల్లీగల్ అని చెప్తున్నా కదా. ఎఫ్టీఎల్ ప్లాన్ పలానా ట్యాంకుకు నేను చేసిన ఓ సమగ్రమైన ఎఫ్టీఎల్ ప్లాన్ ఇది ఉన్నదని ఒక డిస్ప్లే చేసినట్టు ఇప్పుడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టిందా, మీ దగ్గర ఉందా, మీరు చూసిండ్రా? పోనీ ఏ మీడియా అన్న బయట పెట్టిందా, గవర్నమెంట్ బయట పెట్టిందా? అడుగుండి. మరి ఇప్పుడు పుట్టుకనే ఏది పడుతుంది ఎఫ్టీఎల్ అంటాను, ఇది కూడా కొడతాం, అది కూడా కొడతాం, ఇల్లు ఉన్నది అన్నదని అంతా ఊకదంపుడు ఉపన్యాసం మాట్లాడతాను. రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హైడ్రా కూల్చివేతలు, మూసీ బ్యూటిఫికేషన్ వెనుక తతంగం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.